సినిమాలు చూసి జనాలు మారతారంటే మారతారు, కానీ మనిషిలో ఉన్న మురగం వచ్చినప్పుడు సినిమాలు చూసాము మారాలి అన్నదైతే మాత్రం ఉండదు. ఇలా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. చైల్డ్ రేపులు, అత్యాచారాల గురించి ఎన్నో ఉన్నాయి. అలాంటి తరహాలోనే గుణ 369 మూవీ ఉంటది బాబాయ్. సినిమా అలా తీసుకెళ్తూ చివరికి అత్యాచారం గురించి, ఆడవాళ్ళ గురించి వేరే లెవెల్లో చూపించారు. వాళ్ళకి వేసే శిక్ష క్లైమాక్స్ లో ఉంటది చూడండి, అలా వెయ్యాలి బాబాయ్. నెక్స్ట్ సిద్ధార్థ్ చిన్న మూవీ. వాళ్ళ అన్న కూతురైన పాపని అత్యాచారం చేసి ఎలా శిక్షించాలి, అసలు ఎలా వాళ్ళు తనకలాడతారో సినిమాలో వేరే లెవెల్లో చూపించారు. అండ్ థ్రిల్లర్ గా, సస్పెన్స్ గా సినిమా చాలా బాగుంటది. అన్నిటికీ మించి చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాల గురించి చాలా బాగా వివరించారు. సినిమా చాలా కష్టపడి తీశారు. ఇక మన కోవెల్ సర్లా గారు సీరియస్ రోల్ లో చేశారు సెంబి మూవీ. ఒక అడవి పిల్ల 5 సంవత్సరాలు లేని ఆ చిన్న పాపని అత్యాచారం చేసి ఫోక్సే యాక్ట్ 2012 గురించి ఎలా న్యాయం జరగాలి, దాన్ని ఎలా ఏంటి అనేది ఎమోషనల్ అండ్ సస్పెన్స్ గా చాలా బాగా చూపించారు. సినిమా బాగుంటది చూడండి. ఇక కన్నడ శివరాజ్ కుమార్ తీసిన వేద మూవీ కూడా చైల్డ్ రేప్ సంబంధించిన మూవీ. మీకు నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేయండి.